ఎన్నో ఏళ్లుగా విజయవాడ వాసులు ఎదురు చూస్తున్న పశ్చిమ బైపాస్ ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకున్నాయి. 2021 నుంచి ఈ బైపాస్ పనులు జరుగుతున్నాయి. విశాఖ నుంచి హైదరాబాద్కి వెళ్లే వాహనాలు, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలు విజయవాడ నగరం మీదుగా వెళ్లడంతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. ఈ పశ్చిమ బైపాస్ అందుబాటులోకి వస్తే విజయవాడ నగరాన్ని టచ్ చేయకుండా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు ఈజీగా గమ్యం చేరుకోవచ్చు. బైపాస్ కు సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి విజయవాడ బైపాస్ ప్రాజెక్ట్ అనేది ప్రస్తుతం తుది దశకి అయితే చేరుకుంది. ప్రస్తుతం మనం స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో గన్నవరం దాటిన తర్వాత పెద్దవుటిపల్లి నుంచి ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నట్టుగా ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఏదైతే చిన్నవుటిపల్లి మీదుగా మర్లపాలెం బీబీగూడెం దాటుకొని నున్న జక్కంపూడి తర్వాత గొల్లపూడి జంక్షన్ వరకు కూడా ప్రస్తుతం ఈ బైపాస్ ప్రాజెక్ట్ అయితే పనులైతే తుది దశకి అయితే చేరుకుంది. 90% పైన పనులు అయితే పూర్తయినాయి. మొత్తం 31 కిలోమీటర్ల మేర 6 వేకి సంబంధించిన పనుల్లో మెజారిటీ రోడ్డు పనులు కూడా పూర్తయ్యాయి. లైటింగ్, సైన్ బోర్డ్స్ అన్ని పనులు కూడా పూర్తయిన నేపథ్యంలో ఎవరైతే వైజాగ్ నుంచి విజయవాడ వెళ్ళాలో, హైదరాబాద్ వెళ్ళాలో వాళ్ళందరూ విజయవాడ మీదుగా వెళ్ళి ట్రాఫిక్లో అటు రామరపాడి బెంచ్ సర్కిల్లో గంటల తరబడి నిలిచిపోయేవాళ్ళు. కానీ ఈ బైపాస్ అందుబాటులోకి వస్తే కనుక నేరుగా విజయవాడ సిటీలోకి వెళ్లకుండా ఇటు మనం విజువల్స్లో చూస్తున్నట్టుగా ఈ బైపాస్లో నుండి స్టార్ట్ అయ్యి నేరుగా గొల్లపూడి జంక్షన్ దగ్గర దిగి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. అటు విజయవాడ సిటీలోకి కూడా శివారు ప్రాంతమైనటువంటి భవానీపురం, గొల్లపూడి వైపు కూడా చేరుకోవడానికి ఇటు స్పష్టమైన రహదారి కూడా ఉంది. అయితే మొత్తం 90% పనులు పూర్తయినా కూడా మార్గ మధ్యంలో 3 నుండి 5 చోట్ల హైటెన్షన్ వైర్లకు సంబంధించిన వాటిని తొలగించి ఆ టవర్లను కానీ వైర్లను కానీ పక్కకి మళ్లించి అక్కడ ఈ రోడ్డు కనెక్టివిటీ చేయాల్సిన పనులు మాత్రం అలాగే పెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుతం వాటి పనులు పూర్తి చేసే పనుల్లో అటు కాంట్రాక్టర్ కానీ ఇటు అధికారులు కానీ నేషనల్ హైవే అథారిటీస్ కూడా ఉన్న నేపథ్యంలో మొత్తం 2021 నుండి జరుగుతున్న పనులు ప్యాకేజ్ 3 కింద పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. మధ్యలో భూములకు సంబంధించి రైతుల నుంచి కూడా తీసుకోవడం కానీ పరిహారం వ్యవహారాల కోర్టు వరకు వెళ్ళడంతో కూడా కొంత పనులు ఆలస్యమయ్యాయి. అయితే ప్రస్తుతం ఎక్కడైతే పెండింగ్ పనులు ఉన్నాయి వాటన్నిటిని పూర్తి చేయడానికి మరొక 6 నెలల పైన సమయం పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే 3 ఏళ్ళుగా కొనసాగుతున్న పనులు ఏదైతే ఉన్నాయో ఇక ఈ ఏడాది చివరికి పూర్తి స్థాయిలో పూర్తయితే కనుక విజయవాడ నగర వాసులకు పూర్తిగా ట్రాఫిక్ నుండి విముక్తి అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. వైజాగ్ నుంచి వచ్చే భారీ వాహనాలు అటు హైదరాబాద్ వెళ్ళటానికైనా అదేవిధంగా విజయవాడ సిటీకి టచ్ అవ్వకుండా వాహనాలన్నీ కూడా ఈ బైపాస్ మీదుగా హైదరాబాద్ చేరుకోవడానికి, హైదరాబాద్ నుండి వైజాగ్ వైపు వెళ్ళే, కోల్కతా వైపు వెళ్ళే వాహనాలన్నీ కూడా ఇదే బైపాస్ గుండా గొల్లపూడి దగ్గర నుంచి నేరుగా 30 కిలోమీటర్ల వరకు ప్రయాణించి ప్రస్తుతం మనం ఉన్న పాయింట్లో చిన్నవుటిపల్లి దగ్గర దిగి పెద్దవుటిపల్లి మీదుగా నేరుగా అటు ఏలూరు మీదుగా వైజాగ్, కలకత్తా అటువైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నట్టుగా కనపడుతుంది. ఇంకా ముందుకు వెళ్దాము, ఏ విధంగా పనులు జరుగుతున్నాయి, ఏ దశలో ఉన్నాయి, ఎక్కడ ఇబ్బందులు అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. ఇప్పటి వరకు పశ్చిమ బైపాస్ లో చిన్నవుట్పల్లి నుంచి గొల్లపూడి వరకు 31 కిలోమీటర్ల పరిధిలో 6 లైన్ల రహదారిని నిర్మించారు. ఇందులో 2-3 చోట్ల 2 కనెక్టివిటీ హైటెన్షన్ వైర్ల కారణంగా ఇంకా పూర్తి కాలేదు. వాటిని మార్చి పూర్తి స్థాయిలో రోడ్డుని అందుబాటులోకి తీసుకురావడానికి మరొక 6 నెలల పైన సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. బైపాస్ ప్రాజెక్టుకు సంబంధించి ప్యాకేజ్ 3లో భాగంగా ప్రధానమైనటువంటి రోడ్డు మార్గం ఏర్పాటైనప్పటికీ కూడా ఇక హైటెన్షన్ వైర్లు ఉన్న చాట మాత్రం పనులు నిలిచిపోయిన పరిస్థితి కూడా ఉంది. మనం స్పష్టంగా చూడొచ్చు. ఒకవైపున మనం గొల్లపూడి దాటిన తర్వాత ఇదే విధంగా ఆ కనెక్టివిటీ దగ్గర ఒక చాట హైటెన్షన్ వైర్లు చాలా తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా పనులన్నీ కూడా ఆ కనెక్టివిటీ మిస్ అయింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం జక్కంపూడి దగ్గర కూడా అదే విధమైన పరిస్థితి. ఏదైతే అటు గన్నవరం నుండి అవుట్పల్లి నుంచి వస్తున్నటువంటి ఈ బైపాస్ రోడ్డు ఉందో ఆ మార్గం గుండా ఉన్నటువంటి ఈ 2-3 చోట్ల ఇదే విధమైన హైటెన్షన్ వైర్లని పక్కకు మార్చాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆ కారణంగానే ఇక్కడ
ప్రధాన బైపాస్ రోడ్డు కనెక్టివిటీ కూడా ఒక 3 నుంచి 5 చోట్ల ఇలాగే పనులు పెండింగ్లో ఉన్న పరిస్థితి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఏదైతే హై టెన్షన్ ఉన్నాయో ఆ వైర్లన్నింటినీ మార్చడానికి సంబంధించి కొత్తగా వాటిని మరో చాట వాటిని ఉన్న చాట నుంచి మార్చి వేరే చాట ఏర్పాటు చేయడానికి కూడా ప్రస్తుతం పనులైతే కొనసాగుతూ ఉన్న పరిస్థితి కూడా ఉన్నది. వీటినన్నింటినీ కూడా ఈ హై టెన్షన్ వైర్లకు సంబంధించిన కేబుల్స్ మార్పు కానీ ఈ టవర్ల మార్పుకి సంబంధించి కూడా కొంత సమయం పట్టే అవకాశాలు, ఒక 6 నెలల వరకు పట్టే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. ఈ టవర్లను మార్చిన తర్వాత ఆల్రెడీ ఈ 30 కిలోమీటర్ల పరిధిలో రోడ్డు 6 వేగా వేశారు కాబట్టి ఈ టవర్లు ఉన్న చోట నిలిచిన పనులు కూడా 6 నెలల పరిధిలో పూర్తి చేస్తే పూర్తి స్థాయిలో ఈ బైపాస్ ఏదైతే ఉందో 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న బైపాస్ రోడ్డు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ 90% పైన పనులు కూడా పూర్తయినప్పటికీ కూడా ఈ హైటెన్షన్ వైర్లు ఎక్కడైతే అడ్డంగా ఉన్నాయో వాటిని పక్కకు జరిపే ప్రాసెస్ అనేది అయితే ప్రస్తుతం కంటిన్యూ అవుతుంది. త్వరితగతిన ఇవి పూర్తి చేస్తే ఈ ఏడాది చివరికి 2024 ఎండింగ్కి లేదా 2025 మొదటికి అయితే ఈ బైపాస్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో విజయవాడ బైపాస్ ప్రాజెక్ట్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తాజాగా జరుగుతున్న పనులన్నింటినీ పరిశీలిస్తే మనకి అర్థమవుతుంది. కొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ఈ హైటెన్షన్ వైర్లని మార్చడానికి సంబంధించి అధికారులు పనులు కూడా వేగవంతంగా చేస్తున్న నేపథ్యంలో వాటన్నిటినీ కూడా ప్రస్తుతం పక్కకు మార్చే పనులైతే మనకు విజువల్స్లో కూడా స్పష్టంగా కనపడుతుంది. కొన్ని వాహనాలు, భారీ వాహనాలు వస్తున్నప్పటికీ కూడా కొద్ది దూరం మాత్రమే వచ్చి ఆ తర్వాత కనెక్టివిటీ పక్కనే ఉన్నటువంటి సర్వీస్ రోడ్ల ద్వారా ఆ మిగతా పాయింట్కి కూడా ప్రస్తుతం కలుపుతున్నారు. కాబట్టి మధ్యలో ఈ కనెక్టివిటీ కావాల్సిన ఈ కొన్ని భాగాలు ఏదైతే ఉన్నాయో 3 నుంచి 5 చోట్ల వాటన్నిటిని కూడా వేగంగా పూర్తి చేయడానికి అయితే ప్రస్తుతం చర్యలు చేపడుతున్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. దాదాపు రోడ్డు నిర్మాణం పూర్తి చేసి లైటింగ్, సైన్ బోర్డులన్నీ సిద్ధం చేశారు. త్వరలో ఒక టోల్ గేట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. చిన్న ఔటుపల్లి నుంచి మొదలుపెట్టి బీబీగూడెం, నున్నా, జక్కంపూడి మీదుగా బైపాస్ గొల్లపూడి దగ్గరికి చేరుకున్నాక హైదరాబాద్ వైపు వెళ్లే డైవర్షన్లు ఇచ్చారు. ప్రాజెక్టుకి సంబంధించిన పనులు అయితే తుది దశకు కూడా వచ్చినాయి. 95% పనులు కూడా పూర్తయిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం ఒకసారి ఆ రోడ్డు నిర్మాణం ఎలా ఉందనేది ఒకసారి మనం చూడవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైతే చిన్నౌట్టుపల్లికి సంబంధించిన అక్కడి నుంచి కూడా పూర్తి స్థాయిలో గొల్లపూడి సూరాయపాలెం వరకు కూడా 29 కిలోమీటర్ల పరిధిలో ఈ 6 లైన్ వేని అయితే పూర్తి చేశారు. భారతమాల ప్రాజెక్టు కింద 2020లో మొదలైనటువంటి పనులు ప్రస్తుతం ఇక్కడ 21 నుంచి కూడా పూర్తి స్థాయిలో పనులు అయితే ప్రారంభమయ్యాయి. మొత్తం 6 వేలో ఈ పనులు అయితే పూర్తి చేశారు. మనం చూస్తున్నటువంటి ఈ దారిగానే త్వరలోనే వాహనాలను అనుమతిస్తే విజయవాడలో పూర్తిగా ట్రాఫిక్ అయితే సమస్య నుంచి అందరూ కూడా బయటపడే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాల్సిన వాళ్ళు ఈ రూట్ మీదుగా, ఈ బైపాస్ మీదుగా నేరుగా విజయవాడ సిటీలో ట్రాఫిక్లో చిక్కుకోకుండా నేరుగా అటు జక్కంపూడి, నున్నా, బీబీగూడెం, పెద్దౌటపల్లి మీదుగా ఏలూరు వైపుగా వెళ్ళి వైజాగ్ వెళ్ళిపోవచ్చు. ఇక వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాల్సిన వాళ్ళు కూడా విజయవాడ రామవరపాడు, బెంజ్ సర్కిల్ అక్కడ ట్రాఫిక్కి సంబంధించి గంటల తరబడి ఇబ్బందులు పడకుండా ఈ బైపాస్ మీదగానే నేరుగా గొల్లపూడి వరకు చేరుకొని గొల్లపూడి నుంచి ఎగ్జిస్టింగ్ ఉంటుంది దీనికి హైదరాబాద్ వైపు కూడా వెళ్ళిపోవచ్చు. ఇక సిటీలోకి వెళ్ళాలన్నా కూడా ఇటు నుంచి లెఫ్ట్కి తిరిగితే ఈ ఎండింగ్ పాయింట్లో ఏదైతే గొల్లపూడి దగ్గర అక్కడ నుంచి అయితే విజయవాడ సిటీలోకి కూడా వెళ్ళచ్చు. దీని తర్వాత ప్యాకేజ్ 4 పనులు కూడా పూర్తయితే స్ట్రైట్గా వెళ్ళి కృష్ణానది మీద సూరాయపాలెం వంతెన మీద నుంచి అమరావతి, వెంకటపాలయం దగ్గర నుంచి దిగితే అమరావతిలోకి వెళ్ళచ్చు. అటు నేరుగా వెళ్తే మంగళగిరి వైపు నుంచి చినకాకాని ద్వారా గుంటూరు మీద నుంచి చెన్నై కూడా వెళ్ళచ్చు. పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు అందుబాటులోకి లైటింగ్ కూడా అందుబాటులోకి వచ్చింది, సైన్ బోర్డులు కూడా అందుబాటులోకి వచ్చాయి. మొత్తం రాత్రి వేళల్లో కూడా లైట్లను కూడా ఇప్పటికే ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేది కూడా పూర్తి స్థాయిలో ఒకసారి కూడా చూసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. చిన్న చిన్న పనులు ఏదైతే కొన్ని చోట్ల ఈ హై టెన్షన్ వైర్లు ఉన్నాయో అక్కడ కనెక్టివిటీకి సంబంధించిన సమస్యలకు సంబంధించి ఈ పనులు పెండింగ్లో ఉన్నాయి. ఆర్ఓబీలు, అదేవిధంగా ఏదైతే ఫ్లైఓవర్లు, మేజర్ బ్రిడ్జిలు కూడా ఒక 5 వరకు, మైనర్ బ్రిడ్జిలు కూడా
ఒక 6 వరకు ఉన్నాయి. వీటన్నిటిని కూడా పూర్తి చేసినప్పటికీ కూడా హై టెన్షన్ వైర్లు ఉన్న చోట్ల ఈ సమస్య అయితే ఆ పనులు కంప్లీట్ చేయాల్సిన పనులు అయితే కొన్ని పెండింగ్లో ఉన్నాయి. దీంతో పాటుగా కొన్ని చోట్ల భూములు రైతుల నుంచి తీసుకోవడానికి సంబంధించి నష్టపరిహార అంశానికి సంబంధించి కొంతమంది రైతులు హైకోర్టుకు వెళ్ళటం, హైకోర్టు అధికారులతో సమావేశమై వాళ్ళతో మాట్లాడి సమన్వయంతో ముందుకెళ్లాలని కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పనులైతే విజయవాడ బైపాస్ ప్రాజెక్టు ప్యాకేజీ 3 పనులు అయితే ఎండింగ్ దశకైతే వచ్చేసాయి. మొత్తం 95% పనులు కూడా పూర్తయిపోయిన నేపథ్యంలో ఇక కొద్ది ఆ చిన్న చిన్న పనులు ఏదైతే ఉన్నాయో అవి ఒక నెలల వ్యవధిలో పూర్తవుతాయి అనేది మనకి స్పష్టమవుతుంది. మొత్తం కొన్ని వాహనాలు కూడా భారీ వాహనాలన్నింటినీ కూడా ఇప్పటికే అనుమతి ఇచ్చారు. కాకపోతే పూర్తి స్థాయిలో అధికారికంగా అనుమతి ఇవ్వడానికి ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ పూర్తి చేయడానికి కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ప్రాజెక్టుకి సంబంధించి 30 కిలోమీటర్ల పరిధిలో కూడా పూర్తి స్థాయిలో పనులు అయితే అయిపోయినాయి. ఆ చిన్న చిన్న గ్యాప్లు ఏదైతే ఉన్నాయో అవి ఒక 5% వరకు ఉన్నాయి. హై టెన్షన్ వైర్లు మార్చడం కానీ ఇక ఆ సైడ్ రోడ్స్కి సంబంధించి చిన్న చిన్న పనులు అయితే పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఇది త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ బైపాస్ రోడ్డు గురించి ఎన్నో ఏళ్ళుగా నగరవాసులు ఎదురు చూస్తున్నారు. అటు హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు వైజాగ్ నుంచి ఇటు హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు విజయవాడ నగరంలో ట్రాఫిక్ బందీల నుంచి ఆ జామ్ నుంచి బయటపడటానికి అయితే ఈ బైపాస్ రోడ్డు ఉపయోగంలోకి వస్తే అందరి ఇబ్బందులు తగ్గే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. కొద్ది రోజుల్లోనే ఈ బైపాస్ అందుబాటులోకి రాబోతుంది. హైటెన్షన్ వైర్లు మరీ కిందకుండడంతో అక్కడ ప్రత్యామ్నాయ పనులు జాప్యం జరగడానికి కారణంగా మారాయి. కొన్ని చోట్ల భూసేకరణకు సంబంధించి రైతులు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్లడంతో కూడా పనులు ఆలస్యమయ్యాయి. ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉందో గొల్లపూడి దగ్గర ప్రస్తుతం ఇది గన్నవరం దగ్గర ప్రారంభమైంది. మనం ఇందాక చూసాం. అక్కడ నుంచి 29 కిలోమీటర్ల తర్వాత ఈ ఎండింగ్ పాయింట్ కూడా ఉంటుంది. కాకపోతే ఈ పరిధి మొత్తం దాదాపుగా 95% పనులు కూడా పూర్తయినప్పటికీ కూడా ఏదైతే మనం విజువల్స్లో చూస్తున్నామో అక్కడ హై టెన్షన్ వైర్లు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా మార్చడం అనేది కొంత టైం పట్టే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఈ వైర్లు ఉన్న చాట ఏ విధంగా ఈ ఆర్ఓబీలు కానీ లేకపోతే బ్రిడ్జ్లు కానీ నిర్మించాలి, ఈ కనెక్టివిటీకి సంబంధించి అనేది కొంత సమయం పట్టే అవకాశాలు కూడా ఉంది. అదేవిధంగా చూడొచ్చు మనం మొత్తం అక్కడ గన్నవరం దగ్గర పెదవుటిపల్లి దగ్గర బయలుదేరిన తర్వాత ఇక్కడ వరకు కూడా 29 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి గొల్లపూడి పాయింట్ దగ్గరికి మనం వస్తాము. దీని నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత సర్వీస్ రోడ్లోకి ఎగ్జిట్కి సంబంధించి 2 ఎంట్రన్స్లు చెరువు వైపు ఇచ్చారు. ఆ 2 ఎంట్రన్స్ల ద్వారా ఒకదాని వైపు నుంచి విజయవాడ సిటీలోకి వెళ్ళొచ్చు, లేదంటే రైట్కి తీసుకుంటే హైదరాబాద్ కూడా వెళ్ళొచ్చు. విజయవాడ నగరాన్ని టచ్ చేయకుండా ఆ ట్రాఫిక్ నుంచి బయటపడవచ్చు. కానీ ఈ నిర్మాణాలన్నీ కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు 2021 నుండి కూడా చేపట్టారు ప్యాకేజీ 3 పనుల్లో భాగంగా. కానీ ఈ హైటెన్షన్ వైర్లు కానీ రైతుల నుంచి భూసేకరణ ఈ అంశాలన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలోనే పనులు కొంచెం స్లోగా అయిన పరిస్థితి కూడా ఉంది. కానీ దాదాపుగా పనులన్నీ కూడా ఈ 6 వేకి సంబంధించిన పనులన్నీ కూడా 29 కిలోమీటర్ల పరిధిలో కూడా పూర్తయినా కూడా 2-3 చోట్ల 2 నుంచి 5 చోట్ల మాత్రం ఈ విధంగా హై టెన్షన్ వైర్ల వల్ల ఆ కనెక్టివిటీ అయితే మిస్ అయిన పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి కూడా ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేయడానికి ఒకవైపున అటు కంపెనీ కానీ అధికారులు కానీ ఆ పనులు కూడా ఒకవైపున పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇది కూడా ఈ కనెక్టివిటీ హై టెన్షన్ వైర్లకు సంబంధించిన సమస్య కూడా తొలగిపోతే పూర్తి స్థాయిలో NH65కి సంబంధించిన కనెక్టివిటీ NH16కి సంబంధించి అంటే ఇటు గుంటూరు వెళ్ళే కనెక్టివిటీకి సంబంధించిన ప్యాకేజ్ 4 ఏదైతే ఉందో అందులోకి కనెక్టివిటీ అవటానికి ఇంకా టైం పెట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ వెళ్ళటానికి విజయవాడని టచ్ చేయకుండా వైజాగ్ ఏలూరు వైపు నుండి వచ్చే వాహనాలన్నీ కూడా ఇటువైపు నుంచి హైదరాబాద్ చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళే వాహనాలు విజయవాడ సిటీలోకి వెళ్లకుండా నేరుగా ఇదే బైపాస్ నుంచి కూడా నేరుగా చెన్నౌట్పల్లి పెదౌట్పల్లి మీదుగా గన్నవరం నుంచి డైరెక్ట్ ఏలూరు అటు నుంచి వైజాగ్ కూడా వెళ్ళిపోవచ్చు. బాలాసోర్ వరకు
ఇదే ఏర్పాట్లు ఉన్నప్పటికీ కూడా ఈ హైటెన్షన్ వైర్లు ఉన్న చోట్ల అవి కూడా చాలా తక్కువ ఎత్తులో ఉన్న నేపథ్యంలో వాటిని పూర్తి స్థాయిలో అక్కడ కనెక్టివిటీకి సంబంధించిన పనులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని పూర్తి స్థాయిలో చేయడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా రోడ్డు నిర్మాణం అయితే 6 వేది పూర్తయినప్పటికీ కూడా ఈ హైటెన్షన్ వైర్లు ఉన్న చోట గ్యాప్ ఉన్న పనులు అయితే ఉన్నాయో మిగిలిన పనులు అవన్నీ కూడా తుది దశకు అయితే చేరుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. 30 కిలోమీటర్ల పరిధిలో నిర్మించిన ఈ బైపాస్ ప్రాజెక్టు 6 లైన్ల రహదారిలో ఫ్లైఓవర్లు, బ్రిడ్జ్లు, మినీ బ్రిడ్జ్లు, పెద్ద ఎత్తున కల్వర్టర్లు, ఆర్ఓబీలను నిర్మించారు. పశ్చిమ బైపాస్ ప్యాకేజ్ 3 పనుల్లో భాగంగా ఇది జరిగింది. ఇప్పటికే 90% పనులు పూర్తయినా మిగతా పనులు పూర్తి చేసి అందుబాటులోకి రావడానికి మాత్రం సుమారు 6 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఇది అందుబాటులోకి వస్తే బెజవాడలో ట్రాఫిక్ సమస్య దాదాపు తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రాజెక్టు పనులకు సంబంధించి కీలకమైనటువంటి ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇది ఏదైతే ప్యాకేజ్ 3 పనులు ఉన్నాయో అంటే ఫేజ్ 1లో ప్యాకేజ్ 3 పనులు పెదవటిపల్లి నుంచి సోరాయిపాలెం వరకు కృష్ణా జిల్లా పరిధిలో గన్నవరం నుంచి కూడా గొల్లపూడి వరకు కూడా ఈ బైపాస్ నిర్మాణం అనేది 6 వేలో కూడా 30 కిలోమీటర్ల మేర అయితే నిర్మాణం చేపట్టారు. దానికి సంబంధించిన ఎండింగ్ పాయింట్ అంటే గొల్లపూడి దగ్గర ఉన్నటువంటి పాయింట్లో ఏదైతే చేంజింగ్ పాయింట్ దగ్గర అయితే ప్రస్తుతం మనం అది దాటి వచ్చిన తర్వాత ప్యాకేజ్ 4 పనుల్లో భాగంగా గుంటూరు జిల్లాలో అంటే ఎవరైతే హైదరాబాద్ నుండి చెన్నై వెళ్ళాలో విజయవాడని టచ్ చేయకుండా, అదేవిధంగా వైజాగ్ నుండి చెన్నై వెళ్ళే వాళ్ళు విజయవాడని టచ్ చేయకుండా ఈ పాయింట్ నుంచి అయితే గుంటూరు జిల్లాలోకి కృష్ణానది మీద నూతనంగా కడుతున్నటువంటి వంతెన మీద నుంచి అయితే గుంటూరు జిల్లాలోకి ప్రవేశించి అక్కడ వెంకటపాలెం, కృష్ణాయపాలెం, మంగళగిరి, చిన్నకాకాని మీదుగా గుంటూరు జిల్లాలోని నేషనల్ హైవే 16 మీదకి వెళ్ళి చెన్నై వైపు వెళ్ళొచ్చు. అయితే ప్రస్తుతం ఈ ప్యాకేజ్ 4 పనులు అయితే అసలు చాలా మందకొండగా జరుగుతున్న పరిస్థితి. సూరాపాలెం దగ్గర వంతెన పనుల వరకు మాత్రమే ప్రస్తుతం కృష్ణానది మీద 3 కిలోమీటర్ల మేర ఉన్న వంతెన వరకు మాత్రమే వంతెన పనులు పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఇక మిగతా ప్యాకేజ్ 3 పనులు అయితే దాదాపుగా పూర్తి అయినట్టుగా తెలుస్తుంది. మనకి వాహనాలు కూడా అటువైపు నుండి అంటే విశాఖ వైపు నుంచి గన్నవరం వైపు నుంచి విజయవాడ వైపుకి భారీ వాహనాలు కూడా వదిలారు. అవి వస్తున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఇటువైపు మనం ఒకసారి బోర్డును పరిశీలిస్తే ఈ ప్యాకేజ్ 4 అందుబాటులోకి వచ్చిన తర్వాత చెన్నై అంటే గుంటూరు వైపు నుండి వచ్చే వాహనాలు విజయవాడ వెళ్లకుండా ఈ వంతెన మీదుగా హైదరాబాద్ వెళ్ళాలంటే లెఫ్ట్ యారో మనకి కనబడతా ఉంది. లెఫ్ట్కి తిరిగితే హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. స్ట్రైట్గా వెళ్తే గన్నవరం అంటే పెద్దవటిపల్లి మీదుగా నేరుగా విశాఖపట్నం, ఏలూరు అటువైపుగా వెళ్ళటానికి రోడ్డు ఉంది. అదేవిధంగా ఆ మార్గం మరోవైపు విజయవాడ కూడా మనకి రైట్కి తిరిగితే విజయవాడ సిటీలోకి వెళ్ళచ్చు. అంటే ప్యాకేజ్ 4 అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం అనేది కీలకంగా మారుద్ది. 2వ ఫేజ్ పనుల్లో భాగంగా గుంటూరు జిల్లా నుండి చెన్నై నుండి వచ్చే వాహనాలు విజయవాడ రాకుండానే అటు హైదరాబాద్ వెళ్ళొచ్చు, విజయవాడ వెళ్ళొచ్చు, విశాఖపట్నం వెళ్ళొచ్చు. విజయవాడ సిటీలో ట్రాఫిక్ నుంచి అయితే బయటపడవచ్చు. అయితే దీనికి సంబంధించి పనులు చాలా మందకొండగా జరుగుతున్నాయి. ఎందుకంటే అమరావతి గత కొన్నాళ్ళుగా ఆగిపోయిన నేపథ్యంలో అక్కడ అంతర్గత రోడ్లు, ప్రధాన రహదారులన్నీ కూడా నిలిచిపోయిన నేపథ్యంలో ఈ పనులకు సంబంధించిన కృష్ణానది మీద జరుగుతున్న వంతెనకు సంబంధించిన పనులు కూడా తుది దశకి వచ్చిన పరిస్థితి మాత్రమే ఉంది. మిగతా ఫ్లైఓవర్లు కానీ ఆర్ఓబీలు కానీ ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. సర్వీస్ రోడ్ల ఏర్పాటు కూడా చేయాల్సి ఉన్న నేపథ్యంలో మనం చూడొచ్చు. ఇక ప్యాకేజ్ 4కు స్టార్టింగ్ పాయింట్గా దీన్ని చెప్పుకోవచ్చు. సూరాయిపాలెం దగ్గర కృష్ణానది వంతెన దగ్గర పనులన్నీ కూడా ఇంకా ఈ కనెక్టింగ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవ్వలేదు. అవతల వైపు కూడా మనం తర్వాత చూడొచ్చు. అవతల వైపు పనులు ఏ దశలో ఉన్నాయనేది కూడా మనం చూస్తే ప్యాకేజ్ 4 పనులు అనేది చాలా మందికొండగా జరుగుతున్నాయి. కాబట్టి ఇదంతా కూడా ఒక 17 కిలోమీటర్ల పరిధిలో అంటే 16 నుంచి 18 కిలోమీటర్ల పరిధిలో ప్యాకేజ్ 4లో విజయవాడ బైపాస్ రోడ్ ప్రాజెక్ట్ అనేది గుంటూరు జిల్లా పరిధిలో జరుగుతూ ఉంది. కొంత పనులు జరిగినప్పటికీ కూడా అనుకున్నంత వేగంగా జరగట్లేదు. రైతుల నుంచి భూములు తీసుకోవడం, పరిహారం అందించడం, హైటెన్షన్ వైర్లు తొలగించడం ఈ అంశాలన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రావడానికి సంబంధించి కూడా మరొక 2 సంవత్సరాలు పట్టే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికి మాత్రం ప్యాకేజ్ 4 గుంటూరు జిల్లా పరిధిలో ఈ విజయవాడ బైపాస్ ప్రాజెక్ట్ అనేది ఇంకా చాలా పనులు జరగాల్సిన పరిస్థితి మనకి కనపడతా ఉంది. ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ నుంచి ప్రాజెక్టు అంటే గుంటూరు జిల్లా పరిధి నుంచి వచ్చే వాహనాలు హైదరాబాద్, వైజాగ్ వెళ్ళాలంటే ఇది
కీలకమైన పాయింట్గా అయితే మనం చెప్పుకోవచ్చు.